పాలక్ కిచిడి తయారు చేస్తున్నానండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, పోపులు, ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలండి. వేయించాక ముందుగానే మిల్లెట్స్ అయితే సిద్ధం చేసుకోవాలి, ఉడికించి పెట్టుకోవాలి. ఇవి జొన్నలు, కొర్రలు, సజ్జలు. మళ్ళీ పోపు వేగిపోయింది. తర్వాత చిన్న ఆలు యాడ్ చేస్తున్నాను. పాలకూర యాడ్. పాలకూర, బంగాళదుంప యాడ్ చేస్తున్నానండి. ఇవి మొత్తం మగ్గిపోవాలి. ఆల్రెడీ మనం ఉడికించే పెట్టుకున్నాం కదా మిల్లెట్స్ కొంచెం కడిగి శుభ్రం చేసుకొని అందులో ఒక 3-4 విజిల్స్ అండి, కుక్కర్ బట్టి 4 విజిల్స్ వేసుకున్న తర్వాత ఆపేయాలి. నేను కొంచెం పప్పు కూడా యాడ్ చేశాను, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు కూడా యాడ్ చేశాను, టేస్ట్ బాగుంటుందని. ఇది ఇలా కాసేపు మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటే పాలకూర ఉడికాక అవి యాడ్ చేసుకోవాలి మనము. ఇప్పుడు చిన్న పసుపు, కారం, ఉప్పు యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని ఆయిల్లో బాగా కారం వేగిపోయిన తర్వాత మనం మిల్లెట్స్ ముందుగా కుక్కర్ వేసుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలి. ఇంకా ఉడకాలి ఆయిల్. పాలకూర బంగాళదుంప కూడా ఆల్రెడీ ఉడికిందే అండి, కనుక అంత ఎక్కువసేపు ఉడకక్కర్లేదు. పాలకూర బాగా వేగాక నేను మిల్లెట్స్ మొత్తం యాడ్ చేసుకున్నానండి. ముందుగా ఉడికించిన మిల్లెట్స్ని యాడ్ చేసుకున్నాను. జొన్నలు ఎక్కువ ఉన్నాయి ఇందులో, జొన్నలు, కొర్రలు, సజ్జలు అండి, 3 యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకున్నాను. అంటే పాలకూర కొంచెం మిల్లెట్స్కి పడుతుందని కొంచెం వాటర్ పోసుకున్నాను. ఒక 10 మినిట్స్ పడుతుందండి ఉడకడానికి, మొత్తం కలగడానికి. మళ్ళీ బాగా మొత్తం అన్ని స్మాష్ చేసుకోవాలి. వేడిగానే తినాలండి, ఎందుకంటే గట్టి పడుతుంది రుచి, టేస్ట్. మిల్లెట్స్ నార్మల్గానే తినలేము కదా. ఫైవ్ మినిట్స్ తర్వాత ఉడికిపోయింది. పైన కొంచెం కొత్తిమీర, చిన్న గీ యాడ్ చేసుకుంటున్నాను.
అంతే అండి, రెడీ మిల్లెట్స్ పాలక్ కిచడి. చూడండి, సర్వ్ చేస్తున్నాను. అలా ఈ కన్సిస్టెన్సీ దగ్గర పడిపోద్దండి. టేస్టీ టేస్టీ పాలక్ మిల్లెట్స్ కిచడి. మనకి ఇందులో ఫైబర్, ప్రోటీన్ అన్నీ ఉంటాయండి, కార్బ్స్ అన్నీ. Please like and subscribe my channel. Thank you.